భాగ్యనగరం లిక్విడ్ గంజాయికి అడ్డాగా మారింది. వారం రోజుల నుంచి నగరంలో చాలా చోట్ల హ్యాష్ ఆయిల్ను పట్టుకున్నారు పోలీసులు. చాలా మంది కేడీలకు బేడీలు వేసి జైల్లోకి నెట్టేశారు. లక్షల విలువైన లిక్విడ్ గంజాయిని సీజ్ చేశారు. ఖాకీలు ఎంతమందిని అరెస్ట్ చేస్తున్నా, ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు చేస్తున్నా హ్యాష్ ఆయిల్ సప్లై మాత్రం ఆగట్లేదు. నిత్యం ఎవరో ఒకరు ఏదో ఒక రూట్లో హైదరాబాద్కు తీసుకొస్తూనే ఉన్నారు. ఒక బ్యాచ్ అరెస్ట్ అయితే ఇంకో బ్యాచ్, వాళ్ళను పట్టుకుంటే ఇంకో బ్యాచ్, ఇలా చాలామంది హ్యాష్ ఆయిల్ దందాలో ఆరితేరిపోయారు. ఏజెంట్లను పెట్టుకుని భాగ్యనగరానికి లిక్విడ్ గంజాయిని సప్లై చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ గంజాయి చిక్కినా, హ్యాష్ ఆయిల్ దొరికినా దాని మూలాలు విశాఖ మన్యంలోనే ఉంటున్నాయి. ఇప్పటికే గంజాయి సరఫరాపై తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నిత్యం వందల కేజీలని పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో గంజాయి ప్యాకెట్లను తరలించడం కష్టంగా మారడంతో కేటుగాళ్లు దాన్ని లిక్విడ్ రూపంలోకి మార్చి సప్లై చేస్తున్నారు. వాస్తవానికి విశాఖ మన్యంలో గిరిజనులు గంజాయి పంటను పండిస్తారు, కానీ దాన్ని లిక్విడ్ రూపంలోకి మార్చడం వాళ్లకు రాదు. 2015లో కేరళ, తమిళనాడు స్మగ్లర్లు యంత్రాలను తీసుకొచ్చి లిక్విడ్ గంజాయిని ఎలా తయారు చేయాలో గిరిజనులకు నేర్పించారు. అప్పటి నుంచి కొద్ది కొద్దిగా హ్యాష్ ఆయిల్ తయారీ పెరుగుతూ వస్తోంది. 30 కేజీల గంజాయితో 1 లీటర్ హ్యాష్ ఆయిల్ తయారవుతుంది. దీని విలువ ఏజెన్సీలో ₹1,00,000 ఉంటే ఏజెన్సీ దాటితే మాత్రం 5 లక్షలు పలుకుతుంది. లిక్విడ్ గంజాయి తయారీకి స్మగ్లర్లు ప్రత్యేకంగా యంత్రాలు కూడా తయారు చేయించారు. పచ్చి గంజాయి ఆకులు, పూలను మిషన్లో వేసి ప్రాసెసింగ్ చేస్తారు. అనంతరం వచ్చే ద్రావణానికి వివిధ రసాయనాలు కలిపి కుక్కర్లో 30 నుంచి 45 నిమిషాల పాటు ఉడికిస్తారు. దీంతో లిక్విడ్లో ఉన్న నీరంతా ఆవిరి రూపంలో బయటకు పోయి నల్లటి ముద్దగా మిగులుతుంది. అదే లిక్విడ్ గంజాయి. దీన్ని కిలో, అరకిలోలుగా ప్యాకెట్లుగా చేసి రవాణా చేస్తున్నారు. 25 నుంచి 30 కిలోల పచ్చి గంజాయి ఆకులు, పూలను ప్రాసెసింగ్ చేస్తే 1 లీటరు లిక్విడ్ గంజాయి వస్తుంది. ఎండు గంజాయితో పోలిస్తే దీని ధర 20 రెట్లు ఎక్కువగా ఉంది. దీంతో విశాఖ మన్యంలో హ్యాష్ ఆయిల్ తయారీ కుటీర పరిశ్రమలాగా మారినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ కావడంతో చాలామంది యువకులు లిక్విడ్ గంజాయి తయారు చేయటమే పనిగా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. అరకు నుంచే దేశంలోని చాలా ప్రాంతాలకు గంజాయి, హ్యాష్ ఆయిల్ సరఫరా చేస్తున్నారు స్మగ్లర్స్. ఇందుకోసం ఎక్కడికక్కడ ఏజెంట్లను నియమించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అంతే